అనే ప్రాంతానికి ప్రభు వచ్చాడు. గెరాస్ అనేటువంటి ప్రదేశానికి, దేశానికి, ఆ పట్టణానికి ప్రభు వచ్చాడు. దెక్కాపోలి అనేటువంటి ప్రాంతం 10 పట్టణాలు కలిగిన ప్రాంతం ఉంది. ఆ పట్టణంలో ఒక పట్టణం అయినటువంటి గెరాసైన్. గెరాసైన్కి వచ్చినప్పుడు ఆయన దయ్యం పట్టిన మనుషుడు ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువుకి ఎదురుగా వచ్చాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? సమాధుల్లో ఉంటాడు. ఎందుకు అంటే వానిలో 6,000 దయ్యాలు. ఎన్ని వేల దయ్యాలు? 6,000 దయ్యాలు. వస్తుంది కదా, స్టార్ట్ చేసావా? ఓకే, రైట్. ఆ దయ్యము 6,000 దయ్యాలతో నా మనిషి ఆయనకు ఎదురయ్యాడు. ఎదురు ఏమన్నారో తెలుసా? చూడండి, 7వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు అందరూ చూడండి చేస్తాను. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమన్నది? యేసు ఏమని పిలుస్తుంది? సర్వోన్నతుడైన దేవుని. ఎప్పుడైనా పిలిచాము సర్వోన్నతుడని? పిలుచుకుంటాము. దేవుడు ఏమని పిలుస్తుందా? యేసు సర్వోన్నతుడా, దేవుని కుమారుడా. ఏమని పిలుస్తుంది మళ్ళా? తర్వాత నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆన పెట్టించున్నాను దగ్గరగా కార్యవేస్తాను. ఎందుకనగా అపవిత్రాత్మ, ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వారితో చెప్పాను కదా. బాగా ఆలోచించాను. ఈరోజు నేను చెప్పే ఈ వాక్యానికి ముందుగా ఏమో రాయగలిసింది, నేను చెప్పాల్సిన ఈరోజు మీ చాయిస్, ఈరోజు మీ నిర్ణయం. ఈ వాక్యం ద్వారా ఏమి ఉండబోతుందో, ఏం చెప్పబోతున్నాము అనేది వాక్యం చెప్పేటప్పుడు నీలోకి రావాలి. నువ్వు ఫైనల్గా నువ్వు చెప్పగలిగిన వ్యక్తి అయినా అర్థమవుతుందా? గమనించాలి. ఆ వ్యక్తి అక్కడ భయంకరమైనటువంటి 6,000 దయ్యాలతో ఉన్నాడు. ఏ మనిషి పట్టుకుని ఆగడు. కొద్దిమంది మనుషులు వచ్చి పట్టుకుని ఆగేవాడు కాదు. ఎవరిని విసిరావలేశాడు, సంఖ్యలతో కట్టేశాడు. అవి కూడా తెంపుకుంటాడు. ఎందుకో తెలుసా? ఏమున్నాయి ఆయనలో? ఏమున్నాయి? ఎన్ని దయ్యాలు? 6,000 దయ్యాలు. కాబట్టి సంఖ్యలు కూడా ఆయన ముందు ఆగే కాదు, బట్టలు ఉండేవి కాదు, సమాధుల్లో తిరుగుతుండేవాడు. ఇది అప్పుడు ఆయన చూసినటువంటి ఆ దయ్యములు వెంటనే ఆయన ఏమని అడిగి తెలుసా? మమ్ములను బాధపరచొద్దు, మమ్మను ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొని అక్కడ కొండ దగ్గర పందుల మంద మేయిచుండేది కనుక వెంటనే ఆ మందంలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను ఏం చేస్తున్నాయంట? ఎక్కడికి పంపించమని? పందుల దగ్గర. పందులు మందలు. ఎన్ని వేల పందులు? 2,000 పందులు. దయ్యాలన్నీ 6,000 దయ్యాలు. అర్థమైంది? మత్తయి సువార్తలో ఇద్దరైనా ఉంది, ఇక్కడ ఒకటి గురించి మార్కు సువార్త మాట్లాడుతున్నాడు. ఈ ఎక్కడికి పంపించమని, ఎక్కడికి వెళ్ళమని కోరుకుంటున్నా, ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటే తెలుసా? పందుల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పాత నిబంధన ఈ పందుల గురించి ఏమని చెప్పినాయి అంటే ఒకసారి చూద్దాం. లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. లేవియాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ అందరూ చూడాలి. వీడియో రికార్డ్. పదకొండో అధ్యాయం 7వ వచనం. పంది విడిగా నుండి 2 డెక్కల
అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. పాత నిబంధన ఏమని చెబుతుంది? అపవిత్రమైన జంతువు అని చెబుతుంది. రైట్, ఏమని చెబుతుంది ఇప్పుడు? అపవిత్రమైన జంతువు అని చెబుతుంది. పాత నిబంధన పంది గురించి ఏమని మనకు మాట్లాడుతుందో తెలియపరుస్తుందంటే, పంది అనేది అపవిత్రమైన జంతువు. ఎందుకంటే అపవిత్రముగా ఉంటుంది, అపవిత్రమైన స్థలాల్లో ఉంటుంది, అపవిత్రమైన దాన్ని తినిది కాబట్టి అదేమవుతుంది? అపవిత్రమైన. బాగా ఆలోచించండి. ఆ పట్టణము, ఈ గెరాసిన్ ప్రాంతం అనే పట్టణం ఎక్కువగా పందులతో వ్యాపారం చేసే ప్రాంతం. పందుల వ్యాపారం వల్ల చాలా లాభం ఉంటుంది. మీరు ఇప్పుడు అది చేసారా, మీకు ఎలా తెలుసని మీరు అనుకోవచ్చు కదా. వాటి గురించి విన్నాను, చూశాను కాబట్టి అవి పుట్టినప్పుడు బాగానే ఉంటాయి. చూసారు మీరు ఆ పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది? ఇలా బాగుంటాయి కదా. పెద్ద అయిపోతుంది వాటి దగ్గరికి మనం వెళ్ళాలి, ఎందుకంటే అది చాలా అసహ్యంగా మారిపోయింది కాబట్టి ఫస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. అయితే అవి పిల్లలు పెడితే ఒక పంది కొనుక్కుంటే చాలు, దానికి ఏమి మనం కొనుక్కొచ్చి పెట్టేది ఏమి వదిలేసి ఊరు మొత్తం తిరిగేసి వచ్చింది. అంతేనా? చక్కగా తిరిగేసి వచ్చింది. పిల్లలు పెట్టిందని ఒకేసారి 10 నుంచి 12 పిల్లలు పెట్టేస్తాం. ఎన్ని పిల్లలు? 10 నుంచి 12. మరలా అవి పిల్లలు పెట్టినట్టు ఎన్ని పెడతాయి? ఒక పంది తెచ్చుకుంటే చాలు. అర్థమైంది? కాబట్టి యూదులు ఎవరు పందిని తినరు. పంది ఉన్నటువంటి స్థలాల్లో అసలు దాని జోలికి వెళ్ళారు. చాలా అపవిత్రం వాళ్ళకి యూదులు. దేవుడు చెప్పాడు కాదు. ఎందుకంటే అపవిత్రమైన జంతువు అపవిత్రమైన స్థలాల్లో ఉంటుంది, అపవిత్రమైన దాన్ని తినింది కాబట్టి అది అపవిత్రమైన. మాట అర్థమైనా కదా ఇంతటితో? క్లియర్? రైట్. ఇప్పుడు గమనించాలి, మార్కు సువార్తలో ఈ 6000 దెయ్యాలు ఎక్కడికి వెళ్ళాలని కోరుకున్నాయి? చెప్పాలి గట్టిగా, బిగ్గరగా. పంది అంటే పాత నిబంధన ఏం చెప్పింది? నువ్వు పందిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటావా? ఎందుకు చెప్పాలి? ఎందుకు? అది అపవిత్రమైనది కాబట్టి నువ్వు దాని జోలికి వెళ్ళావు. అవునా కదా? కాబట్టి ఆలోచించు. ఇప్పుడు దేనిలోకి వెళ్ళినవి? అపవిత్రమైన, చెప్పాలి గట్టిగా, జంతువులోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాయి. ఎవరు? దయ్యాలు. దురాత్మలు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాయి? అపవిత్రమైన జంతువులోకి వెళ్ళాలని కోరుకుంటున్నాయి. ఆ ఊర్లో గొర్రెలు లేవా? ఆవులు లేవా? ఎద్దులు లేవా? మేకలు లేవా? ఇంకేం లేవా? ఎందుకు పందుల్లోకే వెళ్ళాలనుకుంటున్నాయి? ఎందుకంటే అది అపవిత్రమైన జంతువు కాబట్టి. దీని పేరు కూడా ఏంటి? 8వ వచనం. ఎందుకని? ఆయన అపవిత్రాత్మ. ఇవి కూడా ఏంటి? ఇప్పుడు నా మాటలు అర్థమవుతున్నాయి కదా మీ అందరికీ? హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన జంతువు, అపవిత్రమైన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాయి? అపవిత్రమైన జంతువులోకి వెళ్ళాలి, అనగా పందిలోకి వెళ్ళాలి. అదే మీకు కోపం వస్తే ఎంతలా ఉన్నారు, పందిలాగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లా. నిజమైన పంది గురించి, నిజమైన అపవిత్రమైన జంతువు గురించి నేను మాట్లాడాను. అది అపవిత్రమైనది కనుక అపవిత్రాత్మలు ఎక్కడికి వెళ్ళాలని కోరుకున్న వాడి కోరిక ఏంటో తెలుసా? అపవిత్రమైన జంతువుల్లోకి వెళ్ళాలని కోరుకు. అదో ఈ అపవిత్రత కలిగినటువంటి జంతువుల్లోకి అపవిత్ర ఆత్మలు వెళ్ళడానికి కోరిక కలిగి ఉంటున్నాయి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మాట. అపవిత్రమైన జంతువుగా ఉన్నటువంటి ఆ పంది దగ్గరకు అపవిత్రమైనటువంటి ఈ ఆత్మను వెళ్ళడానికి దేవుణ్ణి పర్మిషన్ అడుగుతుంది.
ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. దురాత్మ నీ పర్మిషన్ లేకుండా నీ దగ్గరికి రావు. నువ్వు డోర్ ఓపెన్ చేయకుండా, నువ్వు ఆహ్వానం పలకుండా నీ దగ్గరికి రావు. నువ్వు ఎప్పుడైతే ఆహ్వానం పలుకుతావో, ఎప్పుడైతే నువ్వు వాడిని ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే లోనికి రమ్మంటావో అప్పుడు మాత్రమే నీ దగ్గరికి అర్థమవుతుందా? అపవిత్రాత్మను, దురాత్మను నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో, ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే వాడికి డోర్ ఓపెన్ చేస్తావో అప్పుడు నీలోకి వస్తుంది. వాడికి రావాలని కోరిక ఉంటుంది. ఎక్కడికి రావాలని కోరిక ఉంటుందో బాగా ఆలోచించాలి ఈరోజు మీరు. అవి రావాలని కోరుకుంటే ఎక్కడికి రావాలని కోరుకుంటున్నాయి? గమనించాల్సిన విషయం ఏంటంటే అవి నీవు పిలవకుండా రావు, నువ్వు రమ్మనకుండా రావు, నువ్వు డోరు తీయకుండా రావు. నువ్వు ఓపెన్ చేస్తే మాత్రమే దానికి నువ్వు ఆహ్వానం ఇస్తే నీ దగ్గరికి వస్తే నీ నోటికి వస్తాయి. రైట్. తర్వాత ఎక్కడికి రావాలని కోరిక ఉందో తెలుసా వారికి? అపవిత్రమైన స్థలాల్లో ఉండే అపవిత్రమైన జంతువుగా పిలువబడుతున్న పందులు. అంటే ఎక్కడికి రావాలనుకుంటున్నాయి అంటే ఇవి అపవిత్రత కలిగిన స్థలాల్లో, అపవిత్రత కలిగినటువంటి ఆ స్థలము లోపలికి రావాలనుకో. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకో. చర్చిలో ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గా చెప్పినంత, చర్చిలో వందనము చెప్పినంత పరిశుద్ధత బయటికి వెళ్ళినప్పుడు నీకుందా? పని చేస్తున్నప్పుడు ఉందా? ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉందా? నీ కార్యక్రమాల్లో నువ్వు నడుస్తున్నప్పుడు, నిమగ్నమైనప్పుడు, నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వెంత పరిశుద్ధంగా పవిత్రంగా చెప్పావో క్రైస్తవుడు అనేది బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే నీవు ఉండగలుగుతున్నావా? బాగా ఆలోచించు. ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాయో తెలుసా అపవిత్రాత్మలు? అపవిత్రత కలిగిన దురాత్మలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాయి? చెప్పు. నీ పనులు నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నావు? నీ జీవితంలో నీ ఆలోచన, నీ మనసు ఎలా ఉంది? నీవు బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు ఎలా ఉంది? అపవిత్రమైన ఆలోచనలు లోపల ఉంటే, అపవిత్రమైన ఊహల లోపల ఉంటే, అపవిత్రమైన నిర్ణయాల లోపల ఉంటే, అపవిత్రమైనటువంటి అంతరంగం కలిగినటువంటి అంతరంగం లోపల ఉంటే ఎక్కడికి రావాలని కోరుకుంటుంది? ఇప్పుడు చెప్పండి. అంటే నీ లోపల అపవిత్రత కలిగిన ఆలోచనలు, తలంపులు ఉంటే, అపవిత్రత కలిగిన హృదయం నీ లోపల ఉంటే, అపవిత్రత కలిగిన జీవితం నీలో ఉంటే అవి ఎక్కడికి వస్తున్నాయి? దగ్గరికి రావాలని కోరికతో ఉన్నాయి. నీ దగ్గరికి రావాలని కోరిక. చర్చిలో ఉండడం కాదు పవిత్రత. చర్చిలోనే మాత్రమే కాదు, ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఎలా ఉండాలో తెలుసా? పవిత్రంగానే ఉండాలి. ఇంట్లో ఉండడమే కాదు, తల్లిదండ్రులు ఎదితే కాదు, పెద్దవాళ్ళు ఎదితే కాదు, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీలో పవిత్రత అనేది ప్రతిష్టగా ఉండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు పవిత్రత కలిగిన వ్యక్తివి, పవిత్రత. ఒకవేళ అపవిత్రత నీలో ఎక్కడ కనబడ్డా కూడా ఎవరు రావాలని కోరుకుంటున్నారు? చెప్పాలి గట్టిగా. ఎవరు వస్తారు? ఇప్పుడు చెప్పు. నేనేమంటానంటే అపవిత్రత ఏదైనా అక్కడ అది పందే. అర్థమైందా? 10 మమ్మల్ని 10 అంటున్నావా? మిమ్మల్ని అంటలా.
నీ లోపల ఉన్న ఆలోచన పందే. అపవిత్రమైనది ఏదైనా చూస్తున్నావా టీవీలో, అది పందే. ఇంకో మాట చెప్పండి, ఆ టీవీ ఒక పంది అని చెప్పాలి. అపవిత్రమైన వాటిని ఫోన్లో చూస్తున్నావా, నీ చేతిలో ఉంది. చెప్పు చెప్పు గట్టిగా. సగం డ్రెస్సులు వేసుకొని ఎగిరే వాళ్ళని చూస్తూ అపవిత్రమైన ఆలోచనలతో నింపబడుతున్నా చూసావా, ఆ సగం పందిని చూస్తూ, ఆ సగం డ్రెస్ వేసుకున్న పందిని చూస్తూ నువ్వేమవుతున్నావు? అపవిత్రం. సినిమా చూసి సీరియల్ చూసి అపవిత్రతకు గురవుతున్నావా? నీ ఆలోచన అపవిత్రంగా మారిపోతున్నాయి. వాళ్ళలాగే హెయిర్ స్టైల్ ఉండాలి, వాళ్ళలాగే డ్రెస్ ఉండాలి, వాళ్ళలాగే నడవాలి, వాళ్ళలాగే మాట్లాడాలి, అంతేనా? నాకు వీడియో వచ్చింది, అది ఎందుకు వచ్చిందంటే కాల్ చేసింది. ఏంటి అది? పబ్జీనా? అది చూసి వాడు పిచ్చుడు అయిపోయి రోడ్డు మీద ఆర్మీ డ్రెస్ వేసుకొని, మన షాప్లో అమ్ముతారు పిల్లల గన్న ఒకటి తీసుకొని డిషి అంటాడు వెళ్తా ఉంటారు రోడ్డు మీద. అందరు వీడియో తీస్తున్నారు. ఏందిరా అంటే వాళ్ళు చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఎవరి మీద అంటే శత్రువు మీద. పిచ్చుడు అయిపోయాడు, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు. అనుకుంటే ఎలా పడుతుంది, అయిపోయింది, మైండ్ అంతా పాడైపోయింది. ఇంకెంత ఎవరైనా మార్చగలరా వ్యక్తి? తల్లిదండ్రులు వదిలేశారు, ఏం చేయలేకపోతున్నారు. ఎదురు వచ్చి కాల్ చేస్తా నిజంగా అందంగా నడితే అమ్మో పరిగెత్తుతారేమో. వాడు ఆ బొమ్మల గన్ను, అబ్బా పిల్లలు ఆడుకునే గన్ను పట్టుకుని కాల్ చేస్తా డిషా అంటా ఉన్నాడు. అందరు ఆ వీధిలో నాకు అందరికి అర్థమైపోయింది, వాళ్ళు వదిలేశారు. సరే అయినా అంటే అంట. వాడు ఎవడో ఎంతగా కొత్తగా రోడ్డుకి వెళ్ళినాడో దాన్ని ఎంతగా వీడియో తీసి వాట్సాప్లో పెట్టి చూసాను. ఆలోచించి ఏ అపవిత్రమైన పంది, అపవిత్రమైన దాన్ని కలిగి ఉన్నావు ఆలోచించుకోసారి. ఎక్కడికి రావాలనుకుంటుంది దురాత్మ? చెప్పాలి గట్టిగా. నేను చాలా స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్ చెప్తాను మీకు, అర్థమైందా? కాబట్టి మీరు శ్రద్ధగా మనసు పెట్టి ఆలోచించండి. ఎక్కడికి దురాత్మ రావాలని కోరికతో ఉందంటే అపవిత్రత కలిగినటువంటి మనస్సులోకి, హృదయాల్లోకి, జీవితాల్లో. అది గొర్రెని అడగొచ్చు కదా, ఏమైనా ఆవునో ఎద్దునో లేకపోతే మేకను అడగవచ్చు కదా, అడగట్లా. నేను అడుగుతుంది చెప్పాలి, అపవిత్రమైన దాన్ని అడుగుతుంది, అపవిత్రమైన స్థలాల్లో ఉండేదాన్ని అడుగుతుంది, అపవిత్రమైన దాన్ని తినేదాన్ని అడుగుతుంది, అపవిత్రమైన జీవితాన్ని అపవిత్రంగా బ్రతికేదాన్ని అడుగుతుంది. ఆలోచించాలి. అపవిత్రమైన దాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే దురాత్మ నీ దగ్గరికే రావాలి. అపవిత్రమైన జీవితం జీవించాలనుకుంటున్నావైతే నీ దగ్గరికే రావాలి. ఈరోజు మన లోపం చూడండి, తాగడం అయిపోయింది, మొత్తం తాగడం ఏ స్టేజ్కి వెళ్ళారు తెలుసా? డ్రగ్స్ వాడే స్థాయికి వచ్చేసారు. నేను కాలేజీలో చదువుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాడంటే ఆ డ్రగ్ అనేది తెచ్చుకొని ఇంజక్షన్ ఉంటాయి, దాని నిద్రపోయేటప్పుడు లేచి ఈ కాలు తొడలో ఒక నరాన్ని పట్టుకొని, లేకపోతే చేతి దగ్గర ఇక్కడ నరాన్ని పట్టుకొని ఆ నరాన్ని గుచ్చుకునేవాడు ఇంజక్షన్. అది గుచ్చేసి ఆ డ్రగ్ ఎక్కించుకునేవాడు. ప్రశాంతంగా నిద్రపోకుండా అనుకున్నాడు. బానిస అయిపోయింది, ఇక్కడ లేకపోతే బతకలేనివాడు. ఏంటి అపవిత్రత? ఆలోచించు. ఈరోజున స్త్రీ పాపం, పురుషుడు పాపం, ఒక భయంకరమైన అపవిత్ర ఆత్మ వాళ్ళు నివసిస్తుంది కనుక ఈ అపవిత్రమైన క్రియలకు గురైపోయారు. తల్లి ఆస్తిని రాయని గొడవ పెట్టుకున్నాడు. నేను ఇప్పుడు రాయి నా తదనంతరం రాస్తున్నాను. వాడు తాగడానికి మందు లేదు, కొట్టాడు, చనిపోయాడు. తల్లిని చంపే అంత ఆ క్రోధం ఎలా వస్తుందంటే దాని మానవాత్మ ఎడిపోతుంది. మరి
మానవత్వం ఎటుపోతుంది? అపవిత్ర ఆత్మ ఉన్నప్పుడు అర్థం కాదు, ఆ పందిని చంపినట్టుగా చంపేస్తాం. మనం వార్తలో చూస్తాం. ఎందుకు ఇలా జరుగుతుంది? 6 కలిసి ఒక అమ్మాయిని పట్టుకొని భయంకరంగా పాడు చేసి సరే అంతటితో వదిలేస్తున్నారంటే నరకం చూపించేసి చివరికి చంపేస్తారు. ఎందుకు ఇంత క్రూరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు? ఇదొక దురాత్మ ఎవరిలోకి వస్తుందంటే అపవిత్రమైనటువంటి క్రియలు ఆ మనస్సు ఉంది కనుక ఆ దురాత్మలోకి వెళుతుంది. మనోతో మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఒక పశువు కూడా అలా చంపదా? పశువు కూడా అలా చంపదా? మనుషులు అపవిత్రమైనటువంటి అపవిత్రమైన ఆశలు, ఆలోచనలు, కోరికలు ఎవరిలో ఉంటాయో వారిలోకి రావాలని కోరుకుంటున్న దురాత్మ వారిలోకి వస్తే వారు ఏం చేస్తారనేది కూడా అర్థం కావాలి. చనిపోవటం అన్ని చనిపోయి చచ్చిపోతారు. మానవత్వం మర్చిపోయి బ్రతుకుతారు. స్పృహ ఉన్నాయి కానీ నేను ఏం చేస్తున్నాననే స్పృహ కానీ ఆలోచన కానీ ఆ జ్ఞానం కానీ ఉండదు. ఆస్తి కోసం తల్లిని చంపడం ఏంటంటే మరి ఘోరం. పసి బిడ్డను కూడా కాదు. పోయిన వారం వార్త చెప్పండి, సొంత బాబాయ్ ఏం చేశాడంటే పిల్లలు కిడ్నాప్ చేసి చంపేశాడు. డబ్బులు లేదు. ఎటు పోతుంది మానవత్వం? సొంత బాబాయ్ కొడుకు అవుతాడు, చిన్న బిడ్డను తీసుకుని డబ్బులు డిమాండ్ చేశాడు. కిడ్నాప్ చేసి ఎవరిదని చంపేశాడు. ఏమైపోతుంది? నేను మాట చెప్తున్నాను, అపవిత్రమైన ఆలోచన నీలో బయలుదేరుతున్నాయి అంటే అపవిత్ర ఆత్మ నీ లోపలికి రావాలనుకుంటుంది. ఆ దురాత్మ నీలో ప్రవేశించాలని కోరికతో బయలుదేరుతుందని గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావో చెప్పినా అర్థం కాదు. కంట్రోల్ అవ్వలేవు కూడా. మనిషికి కనబడుతున్నంతసేపు చాలా మంచిగా మాట్లాడతావు. మనిషి ఒక్క క్షణం ప్రక్కకి వెళ్తే నువ్వు జీవించే జీవితం, నీ ఆలోచన, నీ కోరిక, నీ చేసే పనులన్నీ కూడా అపవిత్రం. ఇదంతా అపవిత్ర ఆత్మ క్రియ. ఇదంతా అపవిత్ర ఆత్మ చేసే పనులు. మనుషుల ముందు నీ నిర్ణయం వేరు, నీ మాట వేరు. వాడిని పట్టుకుంటే ఆగేవాడు కాదంట. ఎంతమంది చెప్పిన ఇంత దురాత్మ వస్తుంది. ఆ లోపల ఆ అపవిత్రాత్మ పనిచేస్తే ఆలోచనలు మానలేవు, ఆ ఊహలు మానలేవు కదా. ప్రేమ కదండి. ఏంటంటే ప్రేమించడం తప్పు కాదు. ఆలోచించి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది ఈ రోజున సమాజం. ఏమో తెలుసా, ముఖ్యంగా యవ్వనం ఎలా ఉందో తెలుసా? యూత్ బీటెక్ 4 సంవత్సరాలు అయితే మొదటి సంవత్సరం ఒక బాయ్ ఫ్రెండ్, 2వ సంవత్సరం 2వ బాయ్ ఫ్రెండ్, 3వ సంవత్సరం 3వ బాయ్ ఫ్రెండ్, 4వ సంవత్సరం 4వ, 5వ సంవత్సరం భర్త. ఏమైపోతుంది? ఎటువైపు వెళ్ళిపోతుంది? ఎంతమంది ఆపరేషన్ చేసుకొని జీవితాలను పురుషులు ఆడపిల్లలాగా, ఆడపిల్లలు పురుషుల్లాగా మార్చుకుంటున్నారు తెలుసా? సెక్సువాలిటీ అంటే చాలా అది చట్టంగా చేసేసి మంచిగా చెబుతుంది. ఎవరు? మన దేశ ఉన్నత న్యాయస్థానం. ఎంత భయంకరమైన అపవిత్రతలోకి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఒక భయంకరమైన అపవిత్ర ఆత్మ చేత, దురాత్మ చేత పీడించబడేవాడు, పట్టబడిన వాడి జీవితం అంతే ఉంటుంది. వాడు బయటికి రాలేడు. నాకు ఒక అతను ఫోన్ చేశాడు. దాదాపు 1 సంవత్సరం అవుతుంది. ఇది రాత్రిలోనే రాత్రులు ఫోన్ చేశాడు. గారు నేను ప్రార్థనకని వెళ్ళానండి. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వాళ్ళ సంఘానికి వేరే అతను ఒక అతను వచ్చాడు. వాక్యం చెప్పడానికి
ఆ వ్యక్తి అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతూ భయంకరం. అప్పుడు వరకు దేవుని మాటలు చెప్పాడు. మాకేం చేయాలి అర్థం కాలేదు. పురుషుల మీదకి పురుషులు పాపం చేయడానికి ప్రేరేపించి అపవిత్రమైన చేయలేని కార్యాలకు ప్రేరేపించి అపవిత్రమైన ఆలోచనలో ఉన్నాయి అంటే ఆ కోరికను నేను పుట్టించినప్పుడు ఆ దురాత్మని దగ్గర నివసించాలనుకుంటుంది. చెప్పు, ఈ ఆలోచనతో దాన్ని ఆహ్వానిస్తావా, లేక ఆలోచన మానుకుని దాన్ని పోగొట్టుకుంటావా? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ శరీరంలో నీ ఊహ, నువ్వే ఒక మైకంలోకి వెళ్ళిపోయినట్టుగా, ఏమర్థం కానట్టుగా ఉదయం నుంచి రాత్రుల వరకు పగలు అన్నీ కూడా ఇవే దురాత్మ, అపవిత్ర ఆత్మచ అపవిత్రమైన ఆలోచనలతో క్రియలతో బ్రతుకుతున్నావా? ఏ దురాత్మ నుంచి బయటపడకపోతే నీ జీవితం పంది మునికి చనిపోయినట్టుగా చనిపోతావు. ఏం చేయాలి? మనకు తెలిసిన మంచి పిల్లవాడు, పాప చక్కగా చదువుకునేవాడు, చివరికి ఒక ఆడపిల్లగా మారిపోయాడు, ఆపరేషన్ చేయించుకున్నాడు. అదొక దురాత్మ. ఆ తల్లి ఆశకు కుటుంబం చనిపోయాడు. ఏమైపోయాడు? ఏం చేసింది ఆ దురాత్మ? అడుక్కుని తింటే చేస్తుంది. వాళ్ళు 10 ఇస్తారు బతకాలి. షాపుల చుట్టూ మనుషుల చుట్టూ తిరుగుతూ బ్రతకాలి. నువ్వే అపవిత్రమైన స్థలాల్లో ఉంటున్నావు, ఈ అపవిత్రమైన ఆలోచనలతో ఉంటున్నావు. జాగ్రత్త. ఆ దురాత్మ నీలోకి రావడానికి ఆశపడుతుంది. ఆలోచన విడిచిపెట్టకపోతే నిన్ను పాడు చేస్తుంది, చివరికి చంపేస్తుంది కూడా. ఆలోచించాం. ఇంకొంచెం ఒతికి వెళ్దాం. ఇప్పుడు ఆ వ్యక్తి బాగు చేయబడ్డాడు, స్వస్థత పొందాడు, 6,000 దెయ్యం నుంచి బయటపడ్డాడు. యేసు ప్రభు పాదాల దగ్గర చక్కగా చేతులు కట్టుకొని మంచి బట్టలు వేసుకొని మన భాషలో చెప్పండి బుద్ధిమంతుడా కూర్చుంటాడు. ఈ వార్త ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. గ్యారసైన ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. ఊళ్ళో వాళ్ళందరూ బయలుదేరి వచ్చేసారు. ఆ బంధువులు మేపే వాళ్ళు కూడా వచ్చేసారు. అందరూ వచ్చేసారు. ఆ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్న వాడు చూస్తాడు, వీడేనా దెయ్యం పట్టినాడు, మనం చెప్పింది వీడి గురించి వీడేనా అని వస్తుంది. అది వీడా, నేను బట్టలు వేసుకున్నాడు, బలి ఉన్నాడు, మన వారికి ఎలా ఉన్నాడు? సంఖ్యలతో బంధించబడి జుట్టు వేసుకొని బట్టలు లేకుండా పిచ్చోళ్ళలాగా మనం పట్టుకుని ఇసురు కొట్టేవాడు భయంకరంగా ఉన్నాడు. వీడేనా? కన్ఫర్మ్ అయిపోయింది. వాడు చాలా బాగు చేయబడి చాలా చక్కగా మార్చబడి వేసే పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా, మేము మా ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసి వీడిని అంతా మార్చడానికి ప్రయత్నించిన వీడు మారలా. నువ్వేం చేసావో తెలియదు కానీ వీడు మారిపోయాడయ్యా. వీడు చాలా బాగున్నాడయ్యా. నువ్వు ఏ గడిలో అడుగు పెట్టావు కానీ ఆ అడుగు, ఆ పాదం ఎంత బాగుందయ్యా. ఎంత భయంకరుడు మార్చేసావు. నీకు మా ఊర్లో వాళ్ళందరూ నువ్వు అడుగు వచ్చేస్తే ఏమవుతారు? అందరూ తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, అదే అందరూ మారిపోతారు. నువ్వు మా ఊర్లోకి రాయ్యా అన్నారు కదా. అంటే కానీ యేసు ప్రభుని చూసి వాడిని చూసి ఏమన్నా తెలుసు, నువ్వు అర్చించి మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు మా ఊర్లోకి రావద్దు. అయ్యా, నీ గురించి సమరయంలోకి వెళితే అటు కానటువంటి ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం కాదు, ఒక స్థలం కాదు, అది భయంకరమైన స్థలం. ఆ సమరయ పట్టణంలో చాలా మంది మారిపోయారంటే నీ మాట విన్నప్పుడు మా ఊర్లోకి రా అని పిలవాలి కదా. కానీ కనీసం కళ్ళెదురు కనపడ్డవాడు చూసాను ఏం చేయాలి? ఆయన లోపలికి తీసుకెళ్ళాలి. ఎలా తెలుసా? మా ఊరి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వు వస్తే మా వ్యాపారం దెబ్బతింటాయి, నువ్వు వస్తే మా లాభం పోయింది,
నువ్వు వస్తే అందరు మారిపోతారు. యేసు ప్రభుని ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు? లోపలికి పిలిచారా, బయటికి పంపించేశారా? చెప్పగలిగా ఏమన్నారు? ఊరిని మారుస్తాడని గ్రహించట్ల వాళ్ళ వెంటల ఊరిని మార్చేస్తాడే కదా అని. ఇంత భయంకరమైన వ్యక్తిని మారిస్తే మన ఊరే మారిపోయింది అనుకోలే. ఏం చేశారు ఆయన్ని? వెళ్ళిపో, మా ఊరికి రావద్దు. ఏం కోరుకున్నారు? మనుషులు స్వార్థాన్ని చూసుకుంటారు కదా, వాళ్ళ ఆస్తి, వాళ్ళ లాభం. దేవుణ్ణి కానీ ఆయన చేసిన మేలు కానీ జ్ఞాపకం చేసుకునే మనుషులు కాదు. ఆయనను లోపలికి ఆహ్వానిస్తే ఇంకా మేలు జరిగిందనేటువంటి ఆ స్పృహ కూడా లేకుండా ఆయన్ని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేస్తున్నారు. ఆలోచించు, మనుషులు వాళ్ళ స్వార్థాన్ని, వాళ్ళకి కావలసిన స్వార్థం కోసమే బ్రతుకుతారు, కానీ దేవుని యొక్క మేలుని గుర్తించి బ్రతికేవాళ్ళు. ఆలోచించు, ఆస్తి కోసం, డబ్బు కోసం, లాభం కోసం, ఆనందం కోసం, స్నేహం కోసం, ఫ్రెండ్ కోసం, అందం కోసం, సుఖం కోసం యేసుని బయటికి పంపించేస్తున్నావు. నువ్వు కూడా నెట్టేస్తున్నావా? నీకు కావలసిన దానికోసం, నీ స్వార్థం కోసం, నువ్వు స్వార్థాన్ని కోరుకొని యేసయ్యను కోరుకోకుండా, ఆయన కోరుకోకుండా బయటికి పంపించేస్తున్నావా? నేను చేసిన ప్రభువుని మర్చిపోతున్నాం కదా. ఇంత మేలు చేశాడు, మనం కూడా మేలు చేస్తాను. ఆ మనసు లేదు. ఆలోచించండి, యేసయ్యను ఆ మార్పు చెందిన మనిషిని చూస్తూ కూడా ఏం చేశారంట వాళ్ళు? యేసయ్యను కోరుకోలేదంట, బయటికి పంపించేశారంట. నువ్వు పడితే ఏ స్వార్థులతో ప్రభువుకి దూరంగా జరుగుతున్నా, నీకు కావలసిన దాని కోసం దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని వాక్యాన్ని బయటికి నెట్టివేసి బ్రతుకుతున్నావు. నీతిని, పవిత్రతను కాదని, వాక్యాన్ని కాదని, ప్రార్థన కాదని, ఆత్మీయతని కాదని, క్రమాన్ని కాదని బ్రతుకుతున్నావు. నీకు కావలసిన దానికోసం దేవుణ్ణి ఎదిరిస్తున్నావా? దేవుడే వద్దంటున్నావా? అవసరం లేదు వెళ్ళిపోతున్నావా? నీ స్వార్థం కోసం మార్పు చేసే దేవుణ్ణి వదులుకుంటున్నావేమో. మార్చి వేసే ప్రభుని, అద్భుతం చేసే ప్రభుని కాదంటున్నావా? ఆలోచించి ఒకసారి. మాట్లాడుతున్నాను, వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఈరోజు నీ కోరిక, నీ నిర్ణయం ఏంటి? యేసు కావాలంటావా? యేసు వద్దంటావా? యేసు కావాలనుకునే వాళ్ళ స్వార్థపూరితమైన వాటిని కోరుకోరు, యేసయ్యనే కోరుకుంటారా? నువ్వు నాకు కావాలి ప్రభు అంటావా? నువ్వు వస్తే నా లాభం, నేను నమ్మితే నా ఫ్రెండ్షిప్, నా వారు, నేను పాటించే పద్ధతులు, నా విధానం అంతా మార్చుకోవాలి. నేను మార్చుకోలేను, నన్ను అట్లా అంటారు, ఇలా అంటారని ప్రభువు కాదంటావా? లేదా ప్రభువు కావాలంటావా? ఆలోచించి ఆయన కావాలని కోరుకుంటే నీ లాభం పోయితే అవమానం వస్తుందా? తగ్గించబడతావా? నువ్వు పొందుకునే లాభాలన్నీ నీకు దూరం అయిపోవు. దాన్ని బట్టి కాదంటున్నా. అబ్రహాము ఏమన్నాడు తెలుసు? అబ్రహాం నీకెవరు కావాలి, నీకేం కావాలి అని అడిగితే ఆయన తెలుసా? మీరు ఇచ్చేటువంటి 5 పట్టణాల ఆస్తుల నూలుపోగు కానీ చెప్పులు వారిగా నాకు అవసరం. నీ ద్వారా అబ్రహాం దీవించబడినటువంటి ఆ మాట రాకూడదు. అబ్రహాము దేవుడు ద్వారా దీవించబడనే మాట నా దేవునికి, ఆ ఘనత నా దేవునికి. నాకు ఆయన ఇచ్చేది కావాలి, ఆయన కావాలి, ఆయన మాట కావాలంటాడు అబ్రహాం. నువ్వేమంటావు? మోషన్ అడిగితే ఏమంటాడు తెలుసా? ఐగుప్తు రాజభోగము కంటే క్రీస్తు విషయమైన
ఆ శ్రమ నింద నాకు మేలు. నువ్వేమంటావు? అమ్మో నేను అమ్మారు పడలేనండి, అమ్మో నేను నా వల్ల కాదు, నేను భరించలేను, నా వల్ల. నీ దేశం నీతో రాడు, నీ దేశం నీ దగ్గర ఉండడం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎవరు చెప్పాలి? అయితే ఏం చేశాడు మోషన్? వదిలేసాడు దేవుడు. డెడ్ బాడీని కూడా విడిచిపెట్టిన, డెడ్ బాడీని తీసుకెళ్ళాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు, దూతలతో తీసుకుని వెళ్ళకపోయాడు. మన వాటి కాదు, మన నలుగురు భుజాల మీద తీసుకెళ్ళి మన శరీరాన్ని ఏడబడేస్తారు, ఊరిపోయి ఏడబడి పడేసి వస్తారు. కానీ మోషన్ డెడ్ బాడీ క్రీస్తు కొరకే నింద గొప్ప భాగ్యం ఎంచుకున్న వాడు చనిపోయినటువంటి ఆ శరీరాన్ని కూడా ప్రభు తీసుకున్నాడు. వాదులాడడానికి సాతాను వస్తే సాతాను పడగొట్టి మిఖాయిలు ఏం చేసింది, గాబ్రియల్ ఏం చేసింది, మిఖాయిలు తీసుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. యేసుని కోరుకుంటావా లేదా యేసుని వద్దు అంటావా? యేసుని కావాలన్న దానివైతే, కోరుకున్న దానివైతే ఆయన ఎప్పుడు వెనకయ్యాం, ఆయన సన్నిధిని ఎప్పుడు వెనకవేయాం, ఆయన మాటను ఎప్పుడు వెనుకకు మనమేయము, త్రోసివేయము. నాకు దేవుడు అన్న, దేవుడి సన్నిధి అన్న ముఖ్యము అంట. డబ్బు కాదు, డబ్బు కాదు, దేవుడి సన్నిధి కంటే నాకు ఈ డబ్బు ముఖ్యము కాదు. దేవుని కంటే, దేవుని మాట కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ విందులు వినడం నాకు ముఖ్యము కాదు. నేను దీనికి మొక్కను. నన్ను అగ్నిగుణం లేసిన ఈ అగ్నిలో నన్ను కాల్చాలని చంపాలని అనుకున్నా, నేను మాత్రం నీకుగా నీ దేవుడిగా నేను మొక్కను. ఎవరు చెప్పింది ఈ మాట? యేసయ్య కోరుకునేవాళ్ళ. చెప్పండి, నా దేవుని సన్నిధి వెనక వేసి నేను చేసే పని నాకు అవసరం లేదు, నా దేవుని సన్నిధి వెనక వేసి చేసేది నాకు వద్దు. చెప్పండి, 8 గంటలకి ప్రార్థన, రాత్రి 8 గంటలకి ప్రార్థన. మనకు ఉదాహరణకి అదే సమయంలో నువ్వు పగలు ఎప్పుడు కొంచెం 4-5 సార్లు ట్రై చేసి ఫోన్ కలిసిద్దామో ట్రై చేశావు. అలా రాత్రి 8 గంటలకు వచ్చింది ఫోన్ కరెక్ట్గా. ఎప్పుడు అది చెప్పాలి? నువ్వు ప్రార్థనలో కూర్చునే సమయం. పైగా వాళ్ళకు 10,000 అప్పటికి ఉన్నావేమో. వాడు నువ్వు పగలు ట్రై చేస్తే నీకు అందుబాటు రాత్రి 8 గంటలకే ఫోన్ చేస్తాడు. ఎందుకు చేపిస్తాడు అట్లా. ఇప్పుడు 8 గంటలప్పుడు ఏం చేయాలి? రోజు ప్రార్థన చేసుకునేది ఒక్కరోజు ఏం కాదు, ఫోన్ వచ్చింది, నేను వెళ్తాను, ఫోన్ చెవులు పెట్టాలో అనుకుంటూ పెట్టుకెళ్తా కదా. ఎవరిని ఎన్నికేస్తున్నావు చెప్పాలి గట్టిగా. ప్రతిరోజు నీ దగ్గరికి వస్తున్న యేసయ్యని ఏం చేస్తున్నావు నువ్వు? ప్రతిరోజు నీతో ఉండాలనుకున్న యేసయ్యని ఏం చేస్తున్నావు? ప్రతిరోజు నీతో, నీ ఇంటితో ఉండాలని, సహవాసంలో ఉండాలని నువ్వు కోరుకొని వచ్చిన యేసయ్యని ఏం చేస్తున్నావు? ఆఫ్టర్ ఫోన్. అందరా హలో, అందరా అమ్మా వస్తున్నామ్మా, ఏంటి పొద్దున్న నుంచి ఎదురు చూస్తూ ఉంటాను నేను ఫోన్ కోసం, ఇప్పుడు చేసేవా? సర్లే అంటూ బయటికి వెళ్ళి మాట్లాడేసాను. ఈలోపు 9 గంటలు అయిపోయింది, ప్రార్థన కూడా అయిపోయిందా? సర్లే రేపు కూర్చుంటారా నేను. ఈరోజు యేసయ్యని ఏం చేశాను? రేపు సంగతి పక్కన పెట్టావు. ఈరోజు ఏం చేశావు? నీ ఫోన్ కోసం రాకపోయినా పర్లే, ఆగో నువ్వు వచ్చినా నాకు అవసరం లేదు. ఈరోజు నాకేం కావాలి? యేసయ్య కావాలా? ఫోన్ కావాలా? ఎన్నిసార్లు ఇలా యేసయ్యను త్రోసేసావు? ఎన్నిసార్లు యేసు ప్రభును కాదన్నా? అదేంటంటే అలాంటి ఒక్కరోజే నీ దగ్గరికి వచ్చిన యేసయ్య 10,000 కోసం, 5,000 కోసం, ఫ్రెండ్ కోసం, బట్టల కోసం, అదేంటి బువ్వ కోసం, అది విందు కోసం నువ్వు దేవుని వెనకేస్తున్నావు.
దేవుడు సన్నిధినే కాదు. అబ్రహాం, నువ్వు నీ స్వజనులను, నీ రక్త సంబంధికులు, బంధుమిత్రులను విడిచి నేను చూపించే దేశానికి నువ్వేం చేయాలి? ప్రభువాడు కావాలా? బంధువులు కావాలా? ఏం చేసింది అబ్రహాం? ప్రభువా, నేను బయటికి వెళ్తే నాకు ఎవరయ్యా తోడు? మా అక్కని విడిచిపెట్టి, మా అన్నోళ్ళని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి నేను వస్తే ఎవరైనా గొడవకు వస్తే నాకు ఎవరన్నా మాట సహాయం చేయడానికి ఎవడైనా ఉంటాడా ప్రభువా అన్నాడా? ఒక మాట, దేవుడు నేను పెళ్లి చేసుకోమన్నాడు. ఎవరినో చేసుకున్నాను. ప్రభువా, మా మామయ్య ఉన్నాడు నాయన, ఆస్తి అంతా ఉన్నది పోతే ఎట్టయ్యమని ఏం చెప్తారు? అంతే కదా చెప్పాను. అంత స్వార్థాన్ని కోరుకుంటున్నా కానీ దేవుడిని కానీ దేవుని చిత్తాన్ని కోరుకున్నావా? దేవుని సంకల్పం ఏంటో నీ విషయం అది చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళే వ్యక్తివేనా? నీ పెళ్లి విషయమైనా, నీ ఇంటి విషయమైనా, నీ జీవిత విషయమైనా, నీ ఉద్యోగ విషయమైనా దేవుని చిత్తము చేసినాడు. యేసయ్యను కోరుకున్న వ్యక్తిని, యేసయ్యను పిలిచిన వ్యక్తిని, యేసయ్య రంగుని ఆహ్వానిస్తున్న వ్యక్తిని దురాత్మను ఆహ్వానించట్ల అనుభవం. వాళ్ళకి ఆస్తే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం, డబ్బే ముఖ్యం, ఆ విద్య ముఖ్యం, ఆ సుఖమే ముఖ్యం. యేసయ్య కాదు, బాగుపడ్డం కాదు, మార్పు కాదు వాళ్ళకి ముఖ్యం. నువ్వు మాకు అవసరం, వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ మై సిటీ, వెళ్ళిపో, మా ఊరు నుంచి వెళ్ళిపోదాం. మాకు వ్యాపారమే ముఖ్యం, నువ్వు రావడం వల్ల 2000 పొందులు తెచ్చినాయి అని మనిషి బాగుపడ్డాడు. అవసరంలో మాకు ఆ మార్పు, ఆ హెచ్చరిక వద్దు, ఆ గద్దింపొద్దు, ఆ మారిపోయే జీవితం మాకు అవసరం. ఆ సినిమాలు చూస్తూ మళ్ళీ ప్రార్థన అయితే మళ్ళీ సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, మొహాలు ఏం పెట్టుకోకూడదు, మూతికి పోయకూడదు, అన్నీ మార్చుకోవాలని మామూలు కాదండి. నేను వేసాను మీరు దిగవండి దాంట్లోకి. ఒకరోజు దిగుతావు, ఎక్కడ దిగుతావో తెలుసా? అదో పాతాళంలోకి దిగిపోతావు, పూర్తిగా దిగితే ఎవరు రక్షించింది నేను అప్పుడు. ఇప్పుడు దిగిపోతే అప్పుడు దిగాలి. కాబట్టి ఆలోచించండి. ఏమంటున్నాను? నీ కోరిక ఏంటి రోజు? ఏంటి నీ చాయిస్? పందెం కోరుకుంటున్నావా? పందెం నేను చెప్పాను, అపవిత్రత. ఏ పందెం కోరుకున్నావు ఈరోజు? చెప్పండి. వాడు ఎవరు ఈ పక్కన కట్టేసి మధ్యలో ఉంచాడు, తర్వాత జీన్స్ చేసుకుని ఏడా చిక్కిపోయి ఉంది. వాడు ఆ స్టైల్గా లోపల బండి వేస్తాడు, కింద క్యాల్ చేస్తాడు, ఇట్లా మళ్ళీ దాని మీద పోటేస్తాడు గంగిరెద్దులాగా. అర్థమైంది? వాడు చినిగిపోయిన జీన్స్ వేసుకొని గంగిరెద్దులాగా బట్టలు వేసుకొని వాడు ఎగురుకుంటే నడవ సరిగ్గా. అర్థమైంది? కింద తేలిపిట్టు ఎగురుతూ ఉంటాడు. వాడు చేసి మనం ఏం చేస్తాం? ఆ పద్దిలాగా అనుకుంటాం మనం కూడా. అంతే. నేను అడుగుతున్నాను, ఎలా ఉన్నాను? ఏంటి? అపవిత్రత కలిగిన జీవితాన్ని దురాత్మ కోరుకుంటున్నాయి. రెండవది, నువ్వు ఎవరిని కోరుకున్నావు? ఆ పట్టణ ప్రజలు యేసయ్యను కోరుకోలేదు, వద్దు అన్నారు. యేసయ్యను వద్దు అంటున్నారు. నువ్వు రావద్దు అంటున్నారు. నువ్వు వస్తే మా లాభం పోయింది అంటున్నారు. మార్పును కోరుకోవట్లేదు వాళ్ళు. మార్పు కలిగిన జీవితాలను చూసి కూడా వాళ్ళు ఆహ్వానించట్లేదు. మేలు పొంది కూడా వాళ్ళు కోరుకోవట్లేదు. యేసయ్య నీకు కావాలా వద్దా? అందుకే నాకైనా మాట్లాడుతున్నాను. యేసు నువ్వే కావాలి. నిజంగా నాకు నువ్వు కావాలి ప్రభా, నా కుటుంబానికి కావాలి, నా జీవితానికి కావాలి. నువ్వు పోతే పోయి 2000 పొందులు చేస్తే ఏమే, నువ్వు నాకుంటే చాలా. ఈ అపవిత్రమైన ఫ్రెండ్షిప్ పోతే ఎంత, ఉంటే ఎంత, నాకు అవసరం లేదు, నాకు నువ్వు కావాలి. ఈ అపవిత్రమైన వాడు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే అంత, చేయకపోతే ఎంత.
ఆలోచించండి. ఈ అపవిత్రమైన వాళ్ళతో నేను గడిపితే అంత గడకపోతే నా దేవుడితో గడపాలి. నేను కోరుకుంటావా? నిజంగా కోరుకుంటాను. ఈరోజు బాగా ఆలోచించండి. ఏం కోరుకుంటున్నా? సాధారణ అపవిత్రతను కోరుకున్నా. నువ్వేం కోరుకుంటావు? ఏం కోరుకుంటావా? అపవిత్రత కలిగిన హృదయంలో, అపవిత్రమైన జీవితాల్లోకి అపవిత్రాత్మ, దురాత్మ రావాలనుకుంటుంది. ఒకవేళ నీ కుటుంబ అపవిత్రత ఉంటే నీ కుటుంబంలోకి వస్తుంది. నీ మనసు అపవిత్రంగా ఉంటే నీ మనసులోకి వస్తుంది. నీ హృదయం అపవిత్రంగా ఉంటే నీ హృదయంలోకి వస్తుంది. ఎక్కడ అపవిత్రత కలిగి ఉంటావు అక్కడికి దురాత్మ వస్తుంది. రెండోది, వారు ఆయన వద్దు అన్నాడు. నేను పొంది మార్పును చూసుకోవడం మాకు అవసరం. ఎందుకో తెలుసా? నువ్వు రావడంలో లాభం పోయింది. నువ్వు సంపాదించే సంపాదన వీటితో ఇవే చనిపోయింది. నువ్వు మాకు అవసరం లేదా? స్వార్థపూరితమైన కోరిక కోసం ప్రభువు వద్దు అంటున్నాను. లాభం కోసం వద్దు అంటున్నారు. నువ్వు వద్దంటున్నావు. ఏంటి నీ కోరిక? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. అందరూ కూడా తల ఉంచుదాం. యేసు దగ్గరకు పోతీఫరు భార్య బయలుదేరి వస్తుంది. యేసు అంటున్నాడా, నా దేవునికి విరోధమైన ఈ పాపము నేను చేయను అంటున్నాడా? నాకు దేవుడు కావాలి, నాకు ఈ పాపం వద్దు అంటున్నాడా? షడ్రకు మేష్ అబేద్నెగోలంటున్నారు, నేను నమస్కరించాను. నేను చనిపోయినా చేస్తానేమో, కానీ నేను ఇక వెనుకాడను, వెళ్తాను రాజు దగ్గరికి అంటుంది. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా మాట? నువ్వు చెప్పగలవా మాట? నువ్వు చెప్పగలవా మాట? అబ్రహాము అంటున్నాడు, మీరిచ్చే డబ్బు బంగారంలో నూలిపోకుండా నాకు అవసరం లేదంటున్నాడు. నా ప్రభు కోసం, నా ప్రభువుని దూరం చేసేది ఏది నాకు వద్దని నువ్వు చెప్పగలవా? నా దేవుని సన్నిధిని పోగొట్టుకునేది నాకు ఏది అవసరం లేదు. ఆదివారపు ఆరాధన పోగొట్టుకొని, పరిశుద్ధతను పోగొట్టుకొని, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టేది ఏది నాకు వద్దు. చెప్పగలవా ఈరోజు? చెప్పగలవా ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు నువ్వు కావాలి యేసయ్యా. ఆ పట్టణం వారు అడగట్లేదు, నువ్వు అడుగుతావా ఈరోజు? నా కుటుంబానికి నువ్వు కావాలి, మా సంఘానికి నువ్వు కావాలి ప్రభువా. ఏ అపవిత్రమైన దానితో ఉంటున్నావు? అపవిత్రమైన పంది. ఓ దేవ, ప్రార్థించాలి. అందరూ కూడా ప్రార్థించాలి. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు
దేవుని సన్నిధిలో నిలబడ్డా ఏం కోరుకుంటావా? ఏసైని కోరుకుంటావా? నీకు కావాల్సిన స్వార్థాలు కోరుకుంటావా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఏసై కంటే ఎక్కువైంది ఏదో నీ దగ్గర పని చేస్తుంది కదా, అందుకే ఏసైని కోరుకోలేకపోతున్నావా? అందుకే అపవిత్రతకు గురై అపవిత్ర ఆత్మ దురాత్మ నీలోకి రావడానికి నువ్వే ద్వారాలు తెరుస్తున్నావు కదా. మానవత్వం పోయింది. మానవత్వం మనిషి బ్రతికే స్థితికి వెళతావు. మోసం చేస్తావు, కపటముతో ఉంటావు. అయ్యో, దురాత్మ ఎక్కడికి రావాలని కోరుకుంటున్నావు తెలుసు? అపవిత్రతలోకి రావాలనుకుంటున్నాయి. అపవిత్రత నీలో ఉందా? ఒకసారి ప్రశ్నించాను. నువ్వే ప్రశ్నించుకొని మాట్లాడే సమయంలో నేను మార్చుకుంటున్నాను. ఎందుకు నిలబెట్టినా తెలుసా? ఏసైని ఎక్కడ కాదని వెళ్ళావో ప్రశ్నించుకొని ఆయన ఎంతో వినయంగా ప్రార్థన చేస్తానని నిలబెట్టాను. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ఆయన కాదని ఏం చేశామో, ఆయన చిత్తంలో కాదని నువ్వు బ్రతికావా? నువ్వు చెప్పినట్టుగా చెప్పగలిగావా? నా సన్నిధిని, నా దేవుని సన్నిధిని వెనుక వేయను చెప్పగలిగావా? నా యేసయ్య కాదని నేను చేయలేదని చెప్పగలిగావా? లోకంలో వాటికంటే తక్కువ యేసయ్య నెట్టేసుకున్నావు కదా. ప్రార్థన చేద్దాం. ఎవరైనా తీర్మానం చెప్పగలిగితే కుడి హస్తాన్ని పైకి ఎత్తి ప్రార్థన చేస్తాను. మేలు జరిగినా కూడా ఆ మార్పును చూసి కూడా వారిని కఠినంగా యేసయ్య వెళ్ళిపోమని చెబుతున్నారా? నువ్వు కూడా నీ క్రియలు చేసి వెళ్ళిపోయి చెబుతున్నావా? అయితే యేసయ్య వెళ్ళిపోతే నేను ఎవరు బాగు చేస్తారు? ఎవరు మారుస్తారు నీ కుటుంబాన్ని? అపవిత్రమైన వాటి బట్టి నీ మనసు వెళుతుంది. దురాత్మ రాకూడదు, అది కోరుకుంటుందంట రావడానికి. అపవిత్రత కలిగిన జీవితాల్లోకి అపవిత్రత నాలో ఉండకూడదు. నేను సరి చేసుకుని రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. ప్రభువా, నీ బిడ్డకు హస్తం ఎత్తి ప్రార్థిస్తున్నాను. వరకొడుకున్న హస్తం ఎత్తి నేను ప్రార్థిస్తున్నాను. నాయన, నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు కావాలి, నువ్వే కావాలి, నువ్వు ఒక్కడమే మాకు కావాలి, నువ్వు మాత్రమే మాకు కావాలి. మాకేది అక్కర్లేదు. నీ సన్నిధి వెనుక వేసి, నిన్ను వెనక్కి వేసి, నీ చిత్తాన్ని వెనక్కి వేసి, నీ వాక్యాన్ని వెనక్కి వేసి బ్రతికే జీవితాన్ని మేము కోరుకోవట్లేదు. మాకు అవసరం లేదు. మేము వాటిని విడిచిపెడుతున్నాం. నీతో, నీ మాటతో, నీ చిత్తంతో, నీ సంకల్పంలో బ్రతుకుతాం నాయన. ఆ ఊరు వారు కాదన్నట్టు నేను కాదన్న ఆయన. అపవిత్రమైన స్థలంలో స్థానాలు రావాలని కోరుకుంటుంది. అపవిత్రత నాలో ఉంటే దానికి అవకాశం ఉంటుంది. అది నన్ను కోరుకోకూడదు ప్రభువా. అది నన్ను కోరుకోకూడదు అంటే నాలో అపవిత్రత ఉండకూడదు. నాయన, అపవిత్రతను తొలగించండి. ఏంటి ఈరోజు నీ నిర్ణయం? ఏంటో ఈరోజు నీ నిర్ణయం ఒక్కసారి ప్రశ్నించుకో. యేసయ్య కావాలా వద్దా? యేసయ్యను కోరుకుంటావా? ఈరోజు కోరుకుంటున్నావా? కోరుకుంటున్నావా యేసయ్య ఈరోజు? దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను. నేను కోరుకుంటున్న జీవితాల్లో ఉండండి, మార్పుని తీసుకురండి. ఈ దరిద్రతలో మార్పు, అప్పుల్లో మార్పు, ఈ రోగంలో మార్పు రావాలి. ఇవన్నీ తొలగిపోయి అభివృద్ధి కలగాలి, అభివృద్ధి కలగాలి, దేవుని కలగాలి. ప్రార్థనలో అభివృద్ధిని చూడాలి, ఆత్మీయతలు అభివృద్ధిని చూడాలి, వాక్యం అభివృద్ధిని చూడాలి, పరిశుద్ధతలు అభివృద్ధిని చూడాలి, అభివృద్ధిని చూడాలి. నిన్ను కోరుకునే వారిగా మేము ఉండాలని తీర్మానించుకుంటూ ఈ వాక్యాన్ని నీ సన్నిధిలో చెయ్యెత్తి
తీర్మానం తీసుకునే బిడ్డలు దర్శించి నడిపించి మహిమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. పాట పాడుతూ